అంతర్జాతీయ వాణిజ్యాన్ని శాసించే నాస్ట్రో వోస్ట్రో ఖాతాల గురించిన సంక్షిప్త విశ్లేషణ ఇది. అసలు అమెరికా ఆంక్షలున్నా కూడా ఇరాన్ నుంచి వంట గ్యాస్ కొనడానికి మనం డాలర్లకు బదులు మన రూపాయలనే ఎలా వాడుతున్నామో దాని వెనుకున్న శతాబ్దాల నాటి ఆసక్తికరమైన బ్యాంకింగ్ ట్రిక్ గురించి ఇప్పుడు చూద్దాం. మొదటిది, అసలు నాస్ట్రో వోస్ట్రో అంటే ఏంటో చూద్దాం. లాటిన్ భాషలో నాస్ట్రో అంటే మాది, వోస్ట్రో అంటే మీది అని అర్థం. అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఎస్బీఐ అమెరికా వెళ్లి అక్కడ డాలర్లతో అకౌంట్ తెరిస్తే అది నాస్ట్రో ఖాతా అవుతుంది. అదే విదేశీ బ్యాంక్ మన దేశానికొచ్చి రూపాయల్లో అకౌంట్ తెరిస్తే అది వోస్ట్రో ఖాతా. ఇంకోలా చెప్పాలంటే మన డబ్బు వేరే దేశపు బ్యాంక్లో ఉంటే నాస్ట్రో, వేరే వాళ్ల డబ్బు మన బ్యాంక్లో ఉంటే వోస్ట్రో. అంతే. రెండవది, ఇది రియల్ వరల్డ్లో ఎలా పనిచేస్తుందో తెలుసా? అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్తో డాలర్లలో వ్యాపారం కష్టమైనప్పుడు ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ మన యూకో బ్యాంకులో ఒక వోస్ట్రో ఖాతా తెరిచింది. మనం వాళ్ల దగ్గర కొన్న గ్యాస్ డబ్బుల్ని నేరుగా ఆ అకౌంట్లో రూపాయల రూపంలో వేసేస్తాం. డాలర్ల గోల లేకుండా వ్యాపారం భలే జరిగిపోతోంది కదా. కాని మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ ఆ అకౌంట్లో రూపాయలు పూర్తిగా అయిపోతే మన వాణిజ్యం ఎలా ముందుకు సాగుతుంది అని. చివరగా ఆ ప్రశ్నకు సమాధానమే ఈ విధానంలోని అసలు కిటుకు ఇంకా సవాలు కూడా. ఆ వోస్ట్రో ఖాతాలో ఉన్న రూపాయలతో ఇరాన్ తిరిగి మన దగ్గర బియ్యం, మందులు లాంటివి కొనుక్కుంటుంది. వింటుంటే మీకేమనిపిస్తోంది? ఇది అచ్చం డాలర్లకు బదులు వస్తువులను మార్చుకునే పాతకాలపు వస్తు మార్పిడి అంటే బార్టర్ సిస్టమ్కి ఒక మోడర్న్ వర్షన్ లాంటిదనమాట. దీనివల్ల మనకు డాలర్లు ఆదా అవుతాయి, కానీ ఇరాన్ మన దగ్గర తక్కువ వస్తువులు కొంటే మాత్రం ఆ అకౌంట్లో రూపాయలు అలాగే పేరుకుపోయి వాణిజ్య అసమతుల్యత వచ్చే రిస్క్ కూడా ఉంది సుమా. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల సమయంలో కూడా ఇలాంటి స్మార్ట్ బ్యాంకింగ్ టెక్నిక్స్ డాలర్ల అవసరం లేకుండానే దేశాల మధ్య వ్యాపారాన్ని ఎంత సజావుగా నడిపిస్తాయో దీని ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతోంది.